హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. విషయం ఏంటంటే ఈరోజు ఒక మంచి న్యూస్తోనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. లాస్ట్ వరకు చూడండి, నచ్చితేనైతే ఒక చిన్న లైక్ చేయండి. ఇదంతా కూడా మన ఆడబిడ్డల కోసమే ఈ న్యూస్ అంతా. ఓకే, సో ఖచ్చితంగా తప్పకుండా చూసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ అభివృద్ధి పదంలోకి అయితే అడుగుపెడుతుంది, మనం చూస్తున్నాం. ఇందులోనే భాగంగా మహాలక్ష్మి పథకం మనందరికి తెలుసు. ఈ మహాలక్ష్మి పథకం కింద మన ఆడబిడ్డలందరూ కూడా డైలీ ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు మన తెలంగాణ అంతటా కూడా, మనందరికి తెలుసు. అయితే ఈ ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డు అయితే వాళ్ళ వెంట తీసుకెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్ళకుండా టికెట్ కొడుతున్నారు. ఇప్పుడు ఆ టికెట్ అంటే ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళకున్నా కూడా మనకి వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎట్లా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఈ కొత్త ఏడాది ప్రారంభం నుంచి స్మార్ట్ కార్డ్స్ ఎవరైతే రాష్ట్రంలో ఉచిత ప్రయాణం పథకాన్ని పొందుతున్న మహిళలందరూ కూడా మన గవర్నమెంట్ స్మార్ట్ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తుందట. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మన ఆడబిడ్డలందరూ కూడా 251 కోట్ల ప్రయాణాలు చేశారంట. దీని విలువ 8,500 రూపాయల కోట్లట. అంటే ఒకవేళ ఈ పథకం పెట్టకుంటే మనము రాష్ట్రానికి 8,500 కోట్ల గల్లపెట్ట నింపేవాళ్ళం. అవునా కదా? ఎస్, ఇస్ ట్రూ. అయితే ఇందులోనే ఒక అడుగు ముందు ఆలోచనతో ముందుకేశారనమాట. అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కింద ప్రయాణం చేసిన మహిళలందరికీ కూడా స్మార్ట్ కార్డ్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ జనవరి 2026 నుంచి. సో కాబట్టి ఏంటండి, మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆర్టీసీ ప్రభుత్వం ఒక స్మార్ట్ కార్డ్ అనేది మనకు ప్రవేశపెట్టబోతుంది అన్నట్టు. ఓకే, సో ఢిల్లీలో మహిళలందరికీ అందించిన సహేలీ తరహా స్మార్ట్ కార్డులను వాడకంలోకి తెచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం అయితే ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా ఇది గత 2025లోనే పోయి అదంతా చూడడము, అదంతా చేయడం అయితే జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది కొద్దిగా ఆలస్యమైంది. కాకపోతే 2026 జనవరి నుంచి అయితే ఇది అందించాలని కసరత్తు అయితే చేస్తుంది మన ఆర్టీసీ ప్రభుత్వం. అయితే ఈ స్మార్ట్ కార్డు పై ఒకవేళ స్మార్ట్ కార్డు ఇస్తే ఈ స్మార్ట్ కార్డు పైన లబ్ధిదారుని ఫోటో, పేరు, చిరునామా ఉంటుంది. అంతే వీళ్ళకే కాకుండా మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణం చేసే ఆడబిడ్డలకే కాకుండా సో కొందరు స్టూడెంట్స్ బస్ పాస్ తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు కదా, సో వాళ్ళకి కూడా స్మార్ట్ కార్డ్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తుంది, కసరత్తు అయితే చేస్తుంది మన ఆర్టీసీ. అంతేకాకుండా రాయితీల ప్రయాణం చేసే వారికి కూడా స్మార్ట్ కార్డ్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ కొత్త విద్యా సంవత్సరంలో ఈ కార్డులను హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి దశల వారీగా వివిధ జిల్లాలలో కూడా ఇది విస్తరిస్తుంది. సో మొదటగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో ఇది ట్రయల్ చేస్తారంట. మిగతా కూడా తర్వాత ఈ సక్సెస్ అయితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ అయితే వెంటనే చేసే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటి నుంచి మనము ఆ కార్డ్స్ ఎప్పుడైతే మన చేతికి వస్తాయో ఆధార్ కార్డు అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి తీసుకెళ్తే మనకు సరిపోతుంది. వీరితో పాటుగా అటు విద్యార్థులకు అండ్ ఇటు రాయితీలపై ప్రయాణం చేసే వారికి కూడా ఈ స్మార్ట్ కార్డ్ అందించడం చాలా గొప్ప విషయం. అవునా కదా ఫ్రెండ్స్? సో వీడియో ఎట్లా అనిపించింది? ఒక లైక్ చేయండి, మంచిగా అనిపిస్తే మరికొందరికి వీడియో వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, జాబ్స్ వీడియోస్, ఇట్లాంటి మన తెలంగాణ ప్రభుత్వం అందించే స్కీమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.